హాయ్ టు స్వీట్ కార్న్ తోటి చెక్కలు చేస్తున్నానండి. స్వీట్ కార్న్ ప్లస్ పచ్చిమిరపకాయలు కలిపేసి గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. బియ్యం పిండి తీసుకుని అందులోని కాసంత బటరు, జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు ఇవన్నీ ఒకసారి కలిపేసుకున్నాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న స్వీట్ కార్న్ ప్లస్ పచ్చిమిర్చి పేస్ట్ ఇది కూడా కలిపేసి వేసేసుకుంటున్నాను. అలాగే కాసంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్నాక నీళ్ళు కొంచెం యాడ్ చేసుకుంటూ కలపాలండి. కొంచెం ఉప్పు కారం అది ఒకసారి చెక్ చేసేసుకొని పిండి కలిపేసుకొని రెడీగా పెట్టేసుకోవాలి. చూడండి, ఇప్పుడు పిండి ఏంటి కొంచెం చిన్న ఉండల కింద వేసేసుకొని పెట్టేసుకుంటున్నాను. నా దగ్గర ఈ మిషన్ ఉందండి. ఒక కవర్ తీసుకొని 2 ముక్కలుగా కట్ చేసుకొని ఇటు అటు పెట్టుకొని మధ్యలోని మనం రెడీ చేసి పెట్టుకున్న ఉంది కదండి, అది వేసేసుకొని ఒక్కసారి ప్రెస్ చేసుకుంటే చూడండి మనకి ఈ మందంలోనే రెడీ అయిపోతుంది, చిన్న పూరీలాగా. ఓకే, ఇలాగా కొన్ని ఏ వాయికి ఆ వాయి చేసి పెట్టుకుంటున్నానండి. ఇలా పెట్టేసుకున్నాక ఇంకేముంది, కళాయిలోని ఆయిల్ వేసేసుకొని డీప్ ఫ్రైకి రెడీగా పెట్టేసుకున్నాను. ఇవి ఇలా చేసుకున్న పూరీల్ని చెక్కల్ని ఒక్కొక్కటిగా వేడివేడి నూనెలోనే వేస్తున్నానండి. ఫస్ట్ పూరి అదే చెక్కది పిండి కొంచెం కిందకి మునిగి ఒక్కసారి మళ్ళీ పైకి తేలుతుంది అనమాట. అది పర్ఫెక్ట్ టెంపరేచర్. ఓకే, ఫ్రై అవ్వడానికి ఇలాగా అన్నీ వేసేసుకోవడం. ఎన్ని వాయిలు ఉంటే అన్ని వాయిలు, కళాయికి ఎన్ని పడితే అన్ని మాత్రం వేసుకోండి. ఎక్కువ వేసుకున్నా కూడా సరిగ్గా రాదు. చూసారా, రెడీ అయిపోయి మన స్వీట్ కార్న్ చెక్కలండి. ఎంత క్రిస్పీగా క్రంచిగా ఎంత బాగున్నాయి అనుకున్నారు. నచ్చిందా మరి? ప్లీజ్ లైక్